ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈరోజు పౌర్ణమి, ఇంకా హనుమాన్ జయంతి కూడా. ఆలోచించకుండా నా మెడలో ఈ చైను తాకు, ఈ క్షణంలోనే శుభవార్తను వింటావు అని చెప్పి బాబాగారు మనకి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి సందేశం ఏంటో మనం వెంటనే తెలుసుకుందాం. సందేశం వినే ముందు మొదటిగా బాబాగారంటే ఎవరికి నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో, ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరి సందేశం వినే ముందు చాలామంది కూడా అక్క ఎన్నో రకాల ఇబ్బందులు మేము పడుతున్నాం అక్క, ఒక్కసారి మాకు గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. వారందరి కోసం చెప్తున్నానండి. కేవలం వారి కోసమే కాకుండా చాలామంది, అంటే మన మానవ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలన్నింటికీ కూడా పూజలు చేసి మనం సంతోషంగా జీవించడానికి మార్గాలను ఈ గురువుగారు చూపిస్తారండి. గురూజీ శివరామరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని ఉంటారు, కానీ ఇటువంటి గురువు గారి గురించి మీరు ఎప్పుడూ కూడా కలిసి ఉండరు, విని ఉండరు. మీకు ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, అప్పుల బాధలు, ఇలా జీవితంలో మిమ్మల్ని ఏ సమస్యలైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా పూజలు చేసి పరిష్కారాన్ని చెప్తారండి ఈ గురువుగారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో కూడా తెలుసుకుందాము. తల్లి, ఎన్నో కష్టాలతో సతమతమవుతున్న నీ జీవితంలోకి కొత్త వెలుగులు నింపేలా చేయడానికే ఈ చిన్న కథను నీకు వినిపించడానికి వచ్చానమ్మా. బిడ్డ, ఈ కథ విన్న తరువాత అసలు ఏం చేస్తే నీ కష్టాలు తొలగుతాయి అని చెప్పి నేను నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. అంతేకాకుండా ఈరోజు పౌర్ణమి, ఇంకా హనుమాన్ జయంతి. ఆ హనుమంతునికి చెప్తే కానీ తన యొక్క శక్తి తెలియదు. అదేవిధంగా శ్రీరాముడిని, సీతమ్మ తల్లిని తమ తల్లిదండ్రులుగా భావించి వారి కోసం ఏ త్యాగమైనా కానీ, ఏ కష్టమైనా కానీ ఎదిరించి నిలబడే అంత శక్తి ఆ హనుమంతునికి ఉంది. ఎటువంటి భూత ప్రేత పిశాచాలను సైతం నశింపచేసి మనం ఆనందంగా ఉండేలా చూసే శక్తి కూడా ఆ హనుమంతునికి ఉంది. ముందుగా మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక మనం కథ తెలుసుకుందాము. ఒక ఊర్లో ఒక మహా అరణ్యం ఉంటుంది. చాలా అందమైన అడవి అది. చక్కగా సకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. అడవి కూడా చక్కగా పచ్చగా పక్షులతోటి, జంతువులతోటి కలకలలాడుతూ ఉంటుంది. అదే అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు అనేవి గూడు కట్టుకొని వాటి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాయి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సంవత్సరంలో వర్షాలు పడే సమయంలో వర్షాలు రావడం ఆగిపోయాయి. మెల్లమెల్లగా ఆ అడవిలో నీరు కూడా కరువైపోయింది. జంతువులు వాటి యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి కూడా నీటి కోసం వెతికి వెతికి అలసిపోయి కొన్ని జంతువులు కూడా మరణించాయి. అదేవిధంగా చెట్ల నుండి ఆకులు రాలడం కూడా మొదలుపెట్టాయి. ఇక మెల్లమెల్లగా ఆ అడవి సైతం పూర్తిగా ఎండిపోయింది. ఇక ఆ మర్రి చెట్టు దగ్గర ఎన్నో రకాల పక్షులు గూడులు కట్టుకొని ఉన్నాయి కదా. ఆ పక్షులన్నీ కూడా ఇక మనం ఈ అడవిలో ఉంటే మన ప్రాణానికే ప్రమాదం. అంతేకాకుండా మన స్థావరమైన ఈ మర్రి చెట్టు యొక్క ఆకులు కూడా
పూర్తిగా రాలిపోయాయి. చెట్టు కూడా ఎండిపోవడం మొదలుపెట్టింది. కనుక మనం ఇక్కడి నుంచి ఎగిరిపోయి మరో అడవి దగ్గరికి వెళ్ళి అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకొని అక్కడే జీవితాన్ని కొనసాగిద్దాము అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడే అదే చెట్టు మీద ఉన్న ఒక ముసలి గ్రద్దను కూడా అడుగుతాయి. పక్షిరాజా, ఇక్కడ అడవి ఎలా ఎండిపోయిందో మీరే చూస్తున్నారు కదా, మరి మీరు ఇక్కడే ఉంటే ఇకపై మీ ప్రాణానికే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కనుక మేము మరో అడవికి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఆ అడవికి వచ్చి మీ ప్రాణాలను సైతం కాపాడుకోండి అని చెప్పి ఆ పక్షులు ఆ ముసలి పక్షి కంటే ఆ గ్రద్ద పక్షికి చెప్తాయి. అప్పుడు ఆ పక్షి ఏమంటుందంటే, నేను పుట్టి పెరిగింది ఈ చెట్టు మీదే. నా తల్లిదండ్రులు ఇక్కడే గూటిలో నన్ను కన్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల సంతోషాలను, ఎన్నో రకాల బాధలను సైతం ఈ చెట్టు మీదే అనుభవించాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ చెట్టు నాకు తల్లి లాంటిది. తల్లిదండ్రులు వయసైపోయిన తర్వాత పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఇక ఎందుకు పనికిరారు, ఈ పని అంటే ఈ పని ఆ పని అసలు ఏ పని చేయడానికి కూడా తల్లిదండ్రుల దగ్గర శక్తి ఉండదు అని చెప్పి బిడ్డలు ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉండడం అనేది ఎంతవరకు న్యాయము? అదేవిధంగా నేను ఈ సమయంలో ఈ చెట్టును వదిలిపెట్టి రావడం కూడా అంతే అన్యాయం అవుతుంది. నా చావైనా నా బ్రతుకైనా నేను ఈ చెట్టు దగ్గరే చస్తాను. కనుక మీరు వెళ్తే వెళ్ళండి, అంతేకాని నేను మాత్రం కన్న తల్లి లాంటి నా చెట్టుని వదిలిపెట్టి మాత్రం నేను రాను అని చెప్పేస్తాయి. ఇక ఆ గ్రద్ద పక్షి అంటే ఆ ముసలి పక్షి చెప్పిన మాటలు విని ఇక ఈ పక్షికి ఎంత చెప్పినా కూడా దండగే అన్న ఉద్దేశంతో ఆ మిగతా పక్షులన్నీ కూడా కలిసి మరొక అడవికి వెళ్ళిపోతాయి. ఇలా ఆ గ్రద్ద పక్షి అంటే ఆ ముసలి పక్షి ఉదయాన్నే వెళ్ళి ఆహారం కోసం వెతుక్కొని వచ్చి ఏదో కడుపుకి కొంచెం తిని మళ్ళీ సాయంత్రానికి ఆ ఎండిపోయిన మర్రి చెట్టు దగ్గరికి వచ్చి పడుకునేది. ఇలాగే ఒక నెల రోజులు గడుస్తుంది. నెల రోజుల తర్వాత ఆ మిగతా చిన్న పక్షులన్నీ కూడా కూర్చొని ఇంకా ఆ ముసలి పక్షి ఆ ఎండిపోయిన అడవిలో ఆ ఎండిపోయిన చెట్టు మీదనే నివసిస్తుంది. మనం ఆ తోటి పక్షుల దగ్గర ఎంతో కాలం జీవించి ఉన్నాము. మనమందరం కూడా ఒక స్నేహితులలాగా కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పటి రోజున ఆ ముసలి పక్షి ప్రాణాపాయ స్థితిలో ఉంది అని తెలిసి కూడా మనం స్వార్థంతో మన బ్రతుకులు మనం చూసుకుంటే కుదరదు. ఒక్కసారి ఆ పక్షి దగ్గరికి వెళ్ళి తన మనసుని మార్చే ప్రయత్నం చేద్దాము అనుకొని ఆ చిన్న పక్షులన్నీ కూడా ఆ ముసలి పక్షి దగ్గరికి మళ్ళీ వెళ్తాయి. వెళ్ళి అక్కడికి వెళ్ళిపోదాము రా అని చెప్పి అడుగుతాయి. అప్పుడు ఏమంటుందంటే మళ్ళీ ఆ ముసలి పక్షి, నేను ఈ చెట్టుని వదలను. ఈ చెట్టు పూర్తిగా చనిపోయిన తరువాత కూడా, లేదా నా ప్రాణం పూర్తిగా పోయిన తరువాతే ఈ చెట్టు మీద నుంచి నేను వెళ్ళడం అంటూ జరిగితే నా ప్రాణం పోయిన తర్వాతే జరుగుతుంది. కన్న తల్లి తండ్రి లాంటి ఈ చెట్టును వదిలి నేను రాను. నా కన్న తల్లిదండ్రులు నాకు ఈ స్థావరాన్నే చూపించారు. వారిద్దరూ కూడా పైకి వెళ్ళిపోయిన తరువాత నన్ను కంటికి రెప్పలా కాచుకుంది ఈ చెట్టే. ఇప్పుడు ఈ చెట్టును నేను వదిలి వెళ్ళలేను. పిల్లలు తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు బాధలు వచ్చినప్పుడు, వారికి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మంచి చెడు చూడకుండా వారి యొక్క స్వార్థాన్ని చూసుకొని వెళ్తే అది మహాపాపమై పట్టి పీడిస్తుంది. అదేవిధంగా ఇవాల్టి రోజున నేను ఈ కష్ట స్థితిలో ఉన్న ఈ చెట్టుని వదిలిపెడితే అది మహాపాపమై మరుజన్మలో నన్ను వెంటాడుతూ ఉంటుంది. అంతటి స్వార్థమైన బ్రతుకు నాకు అవసరం లేదు.
ప్రాణాలైనా వదులుతాను కానీ ఈ చెట్టుని మాత్రం వదలను అని చెప్పి తెగేసి మళ్ళీ ఆ పెద్ద పక్షి ఈ చిన్న పక్షులకు చెప్తుంది. ఇక చేసేదేమీ లేక ఆ పక్షులన్నీ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాయి. మహారాజా, మేము ఉంటున్న చెట్టులో అంటే మేము ఉంటున్న అడవిలో ఎన్నో సంవత్సరాల నుంచి వర్షం పడడం లేదు. వర్షం పడనందువల్ల ఆ అడవి మొత్తం ఎడారిలా మారిపోయింది. ఒక పక్షి మాత్రం ఎండిపోయిన ఆ చెట్టు దగ్గరే ఉండి రాను అని చెప్పి బలవంతంగా ఎంత ప్రయత్నించినా కూడా అక్కడి నుంచి మేము కదిలించలేకపోతున్నాము. ఇలాగే వదిలేస్తే ఆ పెద్ద పక్షి ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది. మీరే కాపాడాలి ఇంద్రరాజా అని చెప్పి ఆ చిన్న పక్షులన్నీ కూడా ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకుంటాయి. ఆ పక్షుల మొర విన్న ఇంద్రుడు వెంటనే పైలోకం నుంచి అంటే ఆ యొక్క ఇంద్రలోకం నుంచి భూలోకానికి దిగి పక్షి దగ్గరికి వెళ్తారు. పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముసలి పక్షి చేతులెత్తి ఇంద్రుడికి నమస్కారం చేస్తుంది. నీ గురించి నేను మొత్తం విన్నాను. ఈ యొక్క ఎడారిలా మారిన అడవిలో ఈ ఎండిపోయి శిథిలావస్థలో ఉన్న ఈ చెట్టు మీద నువ్వు నివసిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. కనుక ఇక్కడి నుంచి నువ్వు మరో అందమైన అడవికి వెళ్ళి సంతోషంగా జీవించు అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు. అప్పుడు ఆ యొక్క ముసలి పక్షి ఏమంటుంది అంటే, ఏంటి మహారాజా, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? కన్న తల్లి తండ్రి శిథిలావస్థకు వెళ్ళిపోతూ మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు వారి యొక్క స్వార్థాన్ని చూసుకొని విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ వృద్ధాప్య వయసులో వారికి చేయూతని కూడా ఇవ్వకుండా స్వార్థంగా ధనం మీద ఆశతోటి విదేశాలలో ఉండి డబ్బు మీదనే ఆశతోటి బ్రతుకుతూ ఉండడం ఎంత మహా పాపమో, ఇవాల్టి రోజున నేను ఈ శిథిలావస్థలో ఉన్న నా కన్న తల్లి లాంటి ఈ యొక్క వృక్షాన్ని వదిలి మరొక అడవికి వెళ్ళి ఆనందంగా ఉండడం కూడా అంతే పాపమవుతుంది. నా తల్లిదండ్రులు చనిపోతూ నాకు ఈ చెట్టునే అప్పచెప్పి వెళ్ళారు. నాకు అప్పటి నుంచి కష్టమైన సుఖమైన ఈ చెట్టుతోనే ముడిపడి ఉంది. ఇంత ప్రేమగా అంటే ఇంత మంచి అనుబంధాన్ని ఈ చెట్టుతో నేను పెంచుకున్నాను. అందుకనే ఈ చెట్టును వదిలిపెట్టి నా ప్రాణాన్నైనా వదులుతాను కానీ నేను బ్రతికున్నంత కాలం ఈ చెట్టు మీద నుంచి వెళ్ళను అని చెప్పి ఆ ఇంద్రుడికి చెప్తుంది. ఆ ఇంద్రుడు ఆ యొక్క పక్షి మాటలు విన్న తరువాత నీ యొక్క విశ్వాసానికి, నీ యొక్క జాలి మనస్తత్వానికి, నువ్వు చెట్టు మీద పెంచుకున్న గౌరవానికి, ప్రేమకి నేను ముగ్ధున్నైపోయాను. కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి ఇంద్రుడు అంటాడు. అప్పుడు ఆ పెద్ద పక్షి ఏమంటుందంటే, మహారాజా, నాకు ఎటు పెద్ద వయసు వచ్చేసింది. ఇక 2-3 సంవత్సరాలలో నేను చనిపోతాను కూడా. కనుక నా బ్రతుకు మీద నాకు ఎటువంటి ఆశలు కోరికలు లేవు. నాకు మీరు ఏదైనా వరం ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క పాడైపోయి శిథిలావస్థలో ఉన్న ఈ చెట్టుని చక్కగా చిగురించి మునుపటి కలను ఈ చెట్టుకు తీసుకురండి అని చెప్పి వరం అడుగుతుంది. అప్పుడు ఆ ఇంద్రుడు కూడా తదాస్తు అంటాడు. అప్పుడు ఎండిపోయి శిథిలావస్థలో ఉండి ఇప్పుడో కాసేపో పడిపోయే స్థితిలో ఉన్న ఆ మర్రి చెట్టు మునుపటి కళ అనేది తనకి సంతరించి చక్కగా పచ్చటి చిగురాకులతోటి కలకలలాడుతూ మహావైభవంగా మహావృక్షంగా అది శిథిలంగా స్థిరంగా నిలబడిపోతుంది. అంతేకాకుండా ఆ మహా అరణ్యమంతా కూడా దట్టమైన వర్షాలు పడి ఎండిపోయిన చెట్లన్నింటికీ కూడా చిగుర్లు వచ్చి
ఆ యొక్క అరణ్యం అనేది సస్యశ్యామలంగా కలకలలాడుతూ ఉంటుంది. ఇక మునుపటి వైభవం అనేది ఆ అరణ్యానికి వస్తుంది. చక్కగా పక్షులు మళ్ళీ తిరిగి వాటి యొక్క గూడ్లను ఆ మర్రి చెట్టు మీద ఈ పెద్ద పక్షితో పాటు వాటి పక్కనే పెట్టుకున్నాయి. జంతువులన్నీ కూడా ఆ అడవికి తిరిగి వచ్చాయి. చక్కగా పారేటి సెలయేట్లలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఆ అడవిలో పక్షులు జంతువులు నివసిస్తాయి. ఇక ఈ యొక్క ముసలి పక్షికి కూడా ఆ మిగతా చిన్న పక్షులు వేరే వాటికి ఆహారాన్ని సంపాదించుకొని తెచ్చుకుంటూ ఈ యొక్క పెద్ద పక్షికి కూడా ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టేయి. ఆ పెద్ద పక్షికి చక్కగా సేవలు చేస్తూ ఉండేవి. ఇక తన చివరి దశలో ఆనందంగా సంతోషంగా ఆ పెద్ద పక్షి ఆరోగ్యంగా గడపడం మొదలు పెడుతుంది. అయితే బిడ్డ, ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవలసిన నీతి ఏంటి అంటే కనుక, ఈ హనుమాన్ జయంతి రోజు హనుమంతుడా నీ గుండెల్లో ఎవరున్నారయ్యా అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క గుండెను చీల్చి నా తల్లిదండ్రులు శ్రీరాముడు సీతమ్మ తల్లి ఉన్నారు అని చెప్పిన మహాభక్తుడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి అంశతోటి ఆయన యొక్క చరిత్రను వింటూ ఆయన యొక్క చాలీసాను చదువుతూ బ్రతికే మనం కూడా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులను ఇవాల్టి రోజున కష్టాల్లో ఉన్నారు అని చెప్పి, బాధల్లో ఉన్నారు అని చెప్పి, వారి యొక్క అవసరం మనకు ఏమాత్రం లేదు అని చెప్పి అనవసరమైన మాటలతోటి వారిని దూషించి వారికి చేయూతనిచ్చే సమయంలో ధనం మీద ఆశతో విదేశాలకు వెళ్ళి స్థిరపడి వారి కింద పని మనుషులను పెట్టి వారిని చూసుకోమనడం ఎంతవరకు న్యాయం తల్లి? బిడ్డ, వారు పని మనుషులకి అంటే వారికి ధనం ఇచ్చినప్పుడు పని మనుషుల చేత చేయించుకోవచ్చు. కానీ వారి మనసులో వెలితి అనేది అలానే ఉంటుంది. నా పక్కన ఈ స్థితిలో నా బిడ్డ ఉంటే బాగుండేది కదా, వీరెవరి చేతో నేను సపర్యలు చేయించుకుంటున్నాను, కానీ నా కన్న రక్తం కాదు కదా అని చెప్పి వారు ప్రతిరోజు కన్నీటిని కారుస్తూ ఉంటున్నారమ్మా. ఇది ఎంత మహాపాపం అవుతుందో ఆలోచించావా? బిడ్డ, నువ్వు పసి వయసులో ఉన్నప్పుడు నీ యొక్క మంచి చెడు అన్నీ కూడా నీ తల్లిదండ్రులే చూసుకున్నారు. అప్పుడు ఎవ్వరిని పెట్టి ఎవ్వరి చేత నీ యొక్క పనులు వారికి అప్పచెప్పి వారు ఆనందంగా జీవితాన్ని కొనసాగించలేదు. అయ్యో నా బిడ్డ అన్నం తినలేదే అని చెప్పి ఎన్నోసార్లు దిగులు పడిన రోజులు ఉన్నాయి వారికి. తండ్రి తన యొక్క కష్టాన్ని ధారపోసి నిన్ను మంచి చదువులు చదివించి విదేశాలకు పంపించింది. ఇవాల్టి రోజున ఆ తండ్రి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ తండ్రి పక్కన చెయ్యి అందించి నేనున్నా నాన్న నీకు అనే ధైర్యాన్ని ఇవ్వాలే తప్పితే నీకు ఏమీ పట్టనట్టుగా ఒక 10,000 విసిరేసి నువ్వు వారి కింద పని మనుషులను పెట్టడం సరైన పద్ధతి కాదమ్మా. బిడ్డ, నీవు స్థిరపడాలి, నువ్వు సమాజంలో ముందుకు వెళ్ళాలి, ధనాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇటువంటి సమయంలో వారికి తోడుగా కూడా ఉండాలి అనేది నీ యొక్క బాధ్యత అని చెప్పి నువ్వు గుర్తించాలి. ఇక దగ్గర ఉన్న పిల్లలు సైతం వారిని మాటలతో హింసిస్తూనే ఉన్నారు. వారిని నా జీవితం నీ వల్ల ఇలా తయారైంది అని చెప్పి అంటూనే ఉన్నారు. కనుక ఎటువంటి దూషణ అనేది తల్లిదండ్రుల మీద పనికిరాదు. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారికి సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. బిడ్డ, నీకు బంగారం, ధనం, మనశ్శాంతి, తృప్తి, ఆనందకరమైన జీవితం
ఆరోగ్యం, సకలం సర్వ సంపదలు కూడా వారి యొక్క దీవెనలు నీ మీద పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు కలుగుతాయి. కనుక ఈ హనుమాన్ జయంతి రోజు ఈ చిన్న పని చేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేసి ఇకపై ఆ పాపం చేయకుండా చూసుకో. నీవు 21 తమలపాకుల మీద కానీ 108 తమలపాకుల మీద కానీ సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను మాలగా చేసి ఈరోజు ఆంజనేయ స్వామి మెడలో వేస్తే కనుక నీకున్న కర్మలు, దోషాలు, అన్ని పాపాలు తొలగిపోయి నీకు ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలయ్యి సంతోషంగా జీవిస్తావు. బిడ్డ, ఇది నా గురువాక్కు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేయమ్మా, అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.